లాగున ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకున్నట్లుగా దేవుని వాక్యానికి మనం లోబడాలి. వాక్యం మనల్ని మారుస్తుంది, కానీ మనం దేవుని వాక్యాన్ని ఏం చేయకూడదు, మార్చేయకూడదు. అందును బట్టి అందరూ కూడా శ్రద్ధగా ప్రభు మాటలు వినండి. ఒకసారి దావీదునుడు ఒక ఇంటికి వెళ్ళాడట, గృహ దర్శనం చేద్దామని, ఆ ఇంట్లో వాళ్ళని దర్శించి ప్రార్థన చేద్దామని. సో వాళ్ళు మరి లోపల ఏ పనులు జరుగుతున్నాయో మనకు తెలియదు. దావీదుని లోపలికి తీసుకురావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందును బట్టి ఈయన ఎంత తలుపు కొట్టినా తలుపు తీయలేదంట వాళ్ళు. సరే, ఆయన కాసేపు చూసి అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చే ముందు ఆయన ఏం చేశారంటే ఆ తలుపు దగ్గర ఒక కాగితం రాసి పెట్టాడు. ప్రకటన 3:20 అని పెట్టాడట. ఆయన ఒకటే వర్డ్స్ బైబిల్లోంచి ఒక మాట రాసి రెఫరెన్స్ రాసి పెట్టాడు. అక్కడ ఏముంటుందంటే, నేను తలుపు నొద్దుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాననే మాట ఉంది కదా. ఆ మాటను ఉదహరిస్తూ నేను కూడా చాలాసేపు తలుపు తట్టాను, వీళ్ళు ఎవరో తీయలేదని అనే ఉద్దేశంతో ప్రకటన 3:20 అని రాసి ఆయన వచ్చేసారట వెనక్కి. మరి ఆ తర్వాత చూసుకుని ఉంటారు కదా, ఆ కాగితాన్ని చూసుకుని ఉంటారు. వెంటనే ఆ మరుసటి ఆదివారం అందరూ దేవుని మందిరానికి వచ్చారు. కొన్ని వందల మంది ఆ మందిరంలో సభ్యులుగా ఉంటే ఆఫరింగ్ బాక్స్లో ఒక పేపర్ వేశారట వాళ్ళు. అది ఇంటికి వచ్చిన తర్వాత దావీదునుడు ఆఫరింగ్స్ అన్ని కూడా కౌంట్ చేస్తూ దేవుని సేవలు వినియోగించడానికి కౌంట్ చేస్తున్న పేపర్ కనబడింది. దాని మీద పెద్ద మాటలు లేవు అని ఒక రెఫరెన్స్ ఉందట. ఏముందో తెలుసా? ఆదికాండం 3:10 ఉందంట అక్కడ. ఈయనేమో ప్రకటన 3:20 అని రాస్తే వాళ్ళెంత తెలివైన వాళ్ళు చూడండి, ఆదికాండం 3:10 అని రాశారట. అందులో ఏమో తెలుసా? నీ స్వరమును విని నేను భయపడి దాక్కున. మరి పాపకార్యాలు చేస్తూ ఉంటే దాక్కోపోతే ఏం చేస్తావు నువ్వు? అంటే వాక్యం తెలియక కాదు వాళ్ళకి, వాక్యం అంతా తెలుసు. కొంతమందికి బైబిల్లో రెఫరెన్స్లన్నీ తెలుసు, బైబిల్లో ఏది ఎక్కడ ఉంటుందో తెలుసు, కానీ అది పాటించడం మాత్రం తెలియదు. ఏదైనా